హలో అండి అందరికీ. నా పేరు ప్రవళిక. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా. నేను ఈ వీడియోలో నాకు జాబ్ ఎప్పుడు ఎలా వచ్చింది, అలాగే ఎందుకు మానేయాల్సి వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే నా స్టడీస్ గురించి కూడా. నేనైతే బీటెక్ అయితే చేశానండి. నా బీటెక్ అంతా భీమవరంలోనే కంప్లీట్ చేశాను. నేను 2017 పాస్డ్ అవుట్. నా స్కూలింగ్ అంతా నేను మా ఊర్లోనే చేశాను. తర్వాత ఇంటర్కి వచ్చేసి 2 ఇయర్స్ విజయవాడ ఒక కాలేజ్లో అయితే జాయిన్ చేశారండి. హాస్టల్లో ఉండే చదువుకునేదాన్ని. అది అయిపోయిన తర్వాత భీమవరంలో అయితే మా అక్క వాళ్ళందరూ అక్కడే చదువుకుంటున్నారని చెప్పి నేను కూడా అక్కడే మంచి కాలేజ్ అని చెప్పి అక్కడే జాయిన్ అయిపోయాను. 2017లో పాస్డ్ అవుట్ అయ్యాను. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే మంచి కంపెనీలో మంచి జాబ్ అయితే వచ్చింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ కంపెనీ అయితే నాకు ఆఫర్ లెటర్ని అయితే రిలీజ్ చేయలేదు. 1 ఇయర్ దాకా వెయిట్ చేశాను. సరే ఎందుకు ఆ కంపెనీ ఎలానో ఆఫర్ లెటర్ రిలీజ్ చేయట్లేదు కదా, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి బ్యాంకు కోచింగ్ తీసుకుందాము అని చెప్పి విజయవాడలో మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే అందులో అయితే జాయిన్ చేశారండి నన్ను. అంతా బాగుండేది. 3 to 4 మంత్స్ వరకు బాగా వెళ్ళాను. మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నాను. హాస్టల్లో కూడా జాయిన్ అయ్యి అంతా బాగుంది అనుకునేలోపు కొన్ని రీజన్స్ వల్ల అక్కడ ఇన్స్టిట్యూట్ అయితే మానేసి పర్మనెంట్గా మా ఇంటికైతే వెళ్ళిపోయానండి. ఆ రీజన్ ఏంటంటే నాకు అప్పట్లో బాగా ఐసైట్ అయితే ఉండేది. ఇంకా ఐ సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను. చూయించుకుంటే సర్జరీ ఇప్పుడు చేయించేసుకోవచ్చు అనేసరికి సరే ఐ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదాంలే అన్నట్టు ఫస్ట్ అయితే ఐ సర్జరీ అయితే చేయించేసుకొని తర్వాత 6 మంత్స్కి హైదరాబాద్ అయితే వచ్చానండి నేను. సర్జరీ అంటే ఐ సర్జరీ ఏం కాదండి. నాకు ఐ సైట్ ఉండేదని చెప్పాను కదా, దానికి లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాను. ఇంకా చేయించుకున్న తర్వాత ఒక 6 మంత్స్ వరకు ఇంట్లోనే ఉండి మొత్తం సెట్ అయింది అనుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చి ఒక మంచి హాస్టల్ అయితే వెతుక్కొని అందులో అయితే జాయిన్ అయిపోయాను. నేను డిసెంబర్ 15న హైదరాబాద్లో అయితే ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను. నాకు అసలైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిదామనే వచ్చానండి, జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతో కాదు. మంచి కోడింగ్ నేర్చుకొని మంచిగా జాబ్ అయితే సెలెక్ట్ అయితే బాగుండని అనిపించింది. కానీ మా ఫ్రెండ్ కాల్ చేసి రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇట్లా అటెండ్ అవ్వు అని చెప్తే సరే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు ఆ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యానండి. అస్సలు సెలెక్ట్ అవుతానని అస్సలు అనుకోలేదు. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే నైట్కి ఎప్పటికో సెలెక్ట్ అయ్యాము అని చెప్పి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేశారు మాకు అప్పుడైతే శాలరీ చాలా తక్కువ, 15,000 మాకు స్టార్టింగ్ శాలరీ. మళ్ళీ 1.5 ఇయర్కి మాకు గ్రోత్ అయితే వచ్చింది. ఇంకా నేను ఒక 4 ఇయర్స్ వరకు అదే కంపెనీలో వర్క్ చేసుకున్నాను. షిఫ్ట్స్ అయితే ఉండేవి మాకు అప్పుడు కూడా. ఇంకా 4 ఇయర్స్ తర్వాత ఇంకా సరే ఇంకా గ్రోత్ ఇంకేం అవ్వట్లేదు అని చెప్పేసి కంపెనీ చేంజ్ అవుదాము అని చెప్పేసి రిజిగ్నేషన్ అయితే పెట్టేశాను. ఒక 3 to 4 మంత్స్ గ్యాప్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు అప్పుడే మ్యారేజ్ అయితే సెట్ అయింది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత చూసుకుందాము అని చెప్పేసి ఇంకేమీ చూసుకోలేదు ఇంక అప్పటి వరకు. ఇంకా మళ్ళీ తర్వాత చూసుకుందాము అని చెప్పి సర్చింగ్స్ చేస్తుంటే నాకు సెకండ్ జాబ్ అంత ఈజీగా ఏం రాలేదండి. చాలా ఇంటర్వ్యూస్‌కి చాలానే అటెండ్ అయ్యాను. కొన్నిటికేమో ప్యాకేజ్ సెట్ అవ్వక వెళ్ళలేదు. కొన్నిటికేమో ఎక్స్‌పీరియన్స్ సరిపోక వెళ్ళలేదు. ఇంకా దాని తర్వాత కొన్ని మంత్స్ ఉన్న తర్వాత మా వారైతే ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళండి. ఇంకా ఆయన కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే నన్నైతే రిఫర్ చేశారు. ఇంకా తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వమన్నారు వచ్చి. వెళ్ళి అటెండ్ అయితే ఇంటర్వ్యూ తీసుకొని ఓకే అమ్మ సెలెక్ట్ అయ్యావు అని చెప్పి అయితే నాకు చెప్పారు. ఇంకా ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేసేవాళ్ళమండి, నేను మా హస్బెండ్ అయితే 2 ఇయర్స్ వరకు అదే కంపెనీలో పనిచేశారు. నేనైతే 1.5 ఇయర్ వరకు అదే కంపెనీలో మంచిగా కన్వీనియంట్గానే ఉండేదండి. నాకు జాబ్ చాలా కంఫర్ట్గా అనిపించేది. కొంచెం మంచి శాలరీతోనే జాయిన్ అయ్యాను. అలానే మాకు అదే కంపెనీలో ఇన్సెంటివ్స్ కూడా వచ్చాయి. అంతా బాగుండేది. నాకు నా మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, నాకు 2022లో మ్యారేజ్ అయితే నాకు 2026లో నేనైతే కన్సీవ్ అయ్యాను అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాను ఫిబ్రవరిలో. నేను కన్ఫర్మ్ చేసుకున్న 5 డేస్‌కే నాకైతే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ ఉందని అయితే నేను కన్ఫర్మ్ చేసుకున్నానండి. డాక్టర్ని అడిగితే ఫుల్గా అవాయిడ్ చేసేయాలి ట్రావెలింగ్, కనీసం బయటకు కూడా వెళ్ళకూడదు అని చెప్పేశారు. ఇంకా ఆఫీస్కి అలా వెళ్తానండి. మా ఆఫీస్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు. వెళ్తే ఖచ్చితంగా ఆఫీస్కే వెళ్ళాలి, లేకపోతే ఇంకా లీవ్స్ తీసుకోవాలి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక
అయిపోయాక ఇంకా లీవ్స్‌కి అయితే అప్లై చేశానండి, మెడికల్ లీవ్స్‌కి. 2 మంత్స్ అయితే నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు మెడికల్ లీవ్స్‌కి, ఈ సర్టిఫికేట్స్ అన్నీ పెడితే మెడికల్ డాక్యుమెంట్స్. 2 మంత్స్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా కాంప్లికేషన్ క్లియర్ అవ్వకపోయేసరికి నేను మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ మెయిల్ అయితే పెట్టాను లీవ్‌కి. లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వండి అని అడిగాను. ఈ రెండిట్లో ఏది ఇవ్వము అని చెప్పేసి రిజిగ్నేషన్ అయితే పెట్టేయమన్నారండి. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఈ కంపెనీలో జాబ్ కూడా అయితే రిజిగ్నేషన్ పెట్టేసి మానేశాను. మానేసి కూడా ఒక 6 మంత్స్ అవుతుంది. అది అండి నాకు ఫస్ట్, సెకండ్ జాబ్స్ ఎలా వచ్చాయి, ఎలా మానేశానో మీతో అంతా షేర్ చేసుకున్నాను కదా. తర్వాత ఎపిసోడ్లో నాకు వచ్చిన కాంప్లికేషన్ ఏంటి అనేది మీతో నేనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇవాళ మార్నింగే 6కి అయితే లేచేసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని, తర్వాత తులసమ్మ తల్లికి అయితే మొత్తం శుభ్రం చేసుకొని బొట్లయితే పెట్టేసుకొని ఆ తల్లికి కూడా నీళ్ళొంచేసి పూజ అయితే చేసేసుకున్నానండి. తర్వాత ఇంకా లోపలికైతే వచ్చేసి ఇంకా టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ ఇడ్లీ అయితే వేశాను. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అయితే తిన్నాము ఇవాళ. ఇంకా తిన్న తర్వాత మా వారు టీ అడిగితే ఇంకా మా వారికి అయితే టీ పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా లంచ్‌కి ఇవాళ గోంగూర పప్పు వేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నాకు ఒక్కదానికేనండి, మా వారికైతే కొంచెం జలుబు చేసింది. ఇంకా ఆయనైతే పెరుగన్నం అయితే తినేస్తారు. ఇదైతే నాకు ఒక్కదాని కోసమే. నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, ఇంకా ఇది 7th మంత్ ఎండింగ్ అండి. ఇంకా ఆకుకూరలు అయితే ఇంక్లూడ్ అయితే చేసుకుంటున్నానండి నా డైట్‌లో. బీట్రూట్, ఇంకా క్యారెట్, అలానే ఎగ్స్, ఇంకా ప్రోటీన్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను ఈ టైంలో. ఇవాళ అయితే లంచ్‌లోకి గోంగూర పప్పు అయితే చేశానన్నాను కదా, అది ఎలా చేశానో చెప్తాను. కొంచెం పప్పు అయితే నానబెట్టుకొని దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలానే ముందు తీసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత కట్టేసుకోవాలండి. దాంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలండి, కొంచెం గట్టిపడేదాకా. నేను కొంచెం పప్పు అయితే నీళ్ళగానే చేసుకుంటాను, మరి అంత గట్టిగా ఏం చేసుకోను. ఇప్పుడు పప్పుకైతే తాలింపు పెట్టుకుందామండి. గోంగూర పప్పుకి ఉల్లిపాయ తాలింపు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి ముందుగానే మనం పప్పులో వేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ కట్ చేసుకునేటప్పుడే ఒక ముక్క అయితే పక్కన పెట్టుకున్నాను. దాన్ని అయితే సన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకున్నానండి. ఇప్పుడు తాలింపు గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి చితక్కొట్టి పెట్టుకున్న ఒక 5 to 6 వెల్లుల్లి, అలానే ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం తాలింపు గింజలు, అలానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఉల్లిపాయ పచ్చివాసన వస్తే అస్సలు బాగుండదు టేస్ట్. అలానే మాడిపోకూడదు. సమానంగా వేయించుకొని ఆ ఉడికిన పప్పులోకి కలిపేసుకుంటే అంతేనండి, గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవాళ మార్నింగ్ నుంచి అంట్లయితే తోమలేదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సామాన్లు అయితే వస్తాయి కదా, ఇంకా అవన్నీ కూడా తోమేసుకున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం, మరింత ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.